దాన్ని రిప్రజెంటివ్గా చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్లో నాకు కొంచెం లెక్క ఉంది అలాంటి రాసే డైలాగ్ ఎవరికి వినిపించిందండి? ఆ తర్వాత వినిపిలా కొంచెం గట్టిగా అంటే మీరు రాసే డైలాగులు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టుండే. బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటాయి. దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు. అదంటే ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు దొరికినప్పుడు పెట్టడానికి? అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుందని ఫస్ట్ ఆలోచిస్తాము. ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అంటారు. నేనే కాదు సార్, ఎవరైనా సరే పొద్దున్న లేచి అద్దంలో మూవ్ చేసుకొని నేను హీరో అనుకుని బయలుదేరారు తప్ప నేను హీరో అనుకుని బయలుదేరారు కదా. హరిశంకర్ ఇది ఇందులో మీరు ఏమైనా గెస్ట్ అపీరెన్స్ చేశారంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా? ఎస్ అండి, గెస్ట్ అపీరెన్స్ చేశాను. అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం. పోస్టర్ ఓకే. ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ గారిని. అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు 5 ఏళ్ల వయసుకి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అని. ఇందులో వింటేజ్ లుక్లో చేయడానికి మీరు ఎంత ఇందులో ఇంతకుముందు రవితేజ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బచ్చన్ గారిని బేస్ చేసుకొని. సో అవి చాలా ఎంటర్టైన్మెంట్ ముందు చెప్తే బాగుంది. డెఫినెట్గా స్క్రీన్ మీద అయ్యి లవ్ ఇట్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాగ్యశ్రీ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. Thank you so You are much. too cuter than cute word. So లుక్స్ చాలా బాగున్నాయి, లుకింగ్ గార్జియస్. సో ఇంత మంచి అమ్మాయిని దేవకన్యని టాలీవుడ్కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో హరీష్ శంకర్ గారు, వెన్ ఐ మీన్ 10th స్టాండర్డ్ ఐ వాచ్డ్ మిరపకాయ మూవీ. మీ దండం పెడతా, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము. నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాన్ 10 అని చెప్పకండి బాబు, ఎందుకంటే మాకు అనవసరం. ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తారండి మీరు. నాకు మిరపకాయ నచ్చింది, నువ్వు 10th 9th నాకు ఎందుకు బాస్? సారీ, మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం. థ్యాంక్ యూ, అందుకని థ్యాంక్ యూ. అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని. సో మిరపకాయ మూవీలో రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు. సో కంపేర్ టు మిరపకాయ ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా? ఒక మిరపకాయనే కాదు, మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం. మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మా యానింగ్ కపూర్స్ విజువల్స్ కానీ, మిక్కీ జమీర్ మ్యూజిక్ కానీ, మిరపకాయకి అన్నిటిగా అంటే కూడా, అంటే మిరపకాయ ఉన్న ప్రతి అంశానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, హీరో క్యారెక్టరేషన్ అవ్వచ్చు, అన్నీ ఒక దాని మెజర్మెంట్ లేదు, కొలవని లేదు, కానీ డెఫినెట్గా 100 times బెటర్గా ఉంటుంది సినిమా, చాలా బెటర్. అండ్ కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ణి గారిని తీసుకున్నారు. టెక్నికల్ గా సో ఆయన ప్లీజ్ కమ్ చేయండి. యా, ఉజ్వల్ కుల్కర్ణి ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికి బాగా నచ్చింది, అందుకని తీసుకున్నారా? లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేయడానికి తీసుకున్నారా? లేదండి, యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు అర్థమవుతుంది కదా బెస్ట్ ఏంటని. ఇప్పుడు మిక్కీ జమీర్ తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది? అతను మ్యూజిక్ నచ్చడం, ఎడిటింగ్ పెట్టుకుంటే అతను ఎడిటింగ్ స్టైల్ నాకు నచ్చింది. తను నన్ను కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ క్రాఫ్ట్ ఎడిటింగే. సో తను పిలిచి ఏంటి ఇంతకుముందు ఏ సినిమా చేశారు ఏంటి అంటే, కేజీఎఫ్ 1ని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్ నీల్కి చేరేలా చేశాడంట. అతను ఎక్కడ అష్టం కూడా పనిచేయలేదు. అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు ఆయన కేజీఎఫ్ లెటర్ ఇస్తారు. కేజీఎఫ్ 2 అతను ఫస్ట్ సినిమా, సలార్ సెకండ్ సినిమా. సో ఉస్తాద్ థర్డ్ సినిమా వాళ్ళు దాని లిస్ట్ వచ్చి థర్డ్ సినిమా. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ 100 క్వశ్చన్ అడగమంటారు. అది అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్, మీరు బహదూర్ భగత్ సింగ్ ఉన్నంత వరకు రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు 100 మాట్లాడతారు బ్రో. వాళ్ళకి ఏం పోయింది, ప్రొడ్యూసర్ కదా సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సింది, ఉన్నంత రిలీజ్ చేయండి, ఒక ముక్క రిలీజ్ చేయండి, డైలాగ్, అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాంతో సీరియస్గా తీసుకోవట్లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు, who would you want to be your audience or fans from TFI? Sorry, can you repeat? Who would be want to be yours audience or fans? Who would I want to be? మీకు ఫ్యాన్స్ కావాలా, ఆడియన్స్ కావాలా TFI నుంచి? Very difficult question.
ఒక్క నిమిషం. So, I want everyone to love me for who I am, and secondly, the audience to be my fans and the fans to be my audience. It has to be both. It doesn't go at once. Bhagyashree. Thank you. Yes, Bhagyashree, this is the first movie in Telugu film Yes, industry. yes. Welcome. And any heroine from other language, there is a difficult of language. How you overcome the language and what are the toughest moments in the shoot